హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఇది పుట్టింటి వ్లాగ్ అనమాట. నేను ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ చాలా లేట్గానే నిద్ర లేచానండి. ఇక్కడికి వస్తే చెప్పాను కదండి, రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాను. మార్నింగ్ నన్ను నిద్ర లేపే వాళ్ళు కూడా ఎవరు ఉండరండి. ఇంకా మార్నింగ్ నేను లేచేసరికి, నేను బ్రష్ చేసుకుని వచ్చేసరికి సాత్విక్ ఇద్దరు సో బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు. నా మేనల్లుడు చూశారు కదా, ఇంకా కింద పడుకుని అట్లా టీవీ చూస్తున్నాడు అనమాట. ప్రజెంట్ స్కూల్స్ ఓపెన్ చేశారు కదండి, నా బుజ్జి మేనల్లుడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. నేను ఈ వ్లాగ్ షూట్ చేసినప్పుడు మాత్రం ఇంకా స్కూల్స్ ఓపెన్ చేశారు, కానీ మంచి రోజులు కాదు అని అప్పుడు ఇంకా వెళ్ళట్లేదు అనమాట. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు వాయిస్ ఇస్తున్నప్పుడు నా మేనల్లుడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి. ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చాయి కదా, వీడు వెళ్ళడేమో ఏడుస్తాడేమో అని అనుకున్నాను, కానీ చాలా చక్కగా మార్నింగే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి. గుడ్ బాయ్ అనమాట. ఇంకిక్కడ లౌక్య పాప. లౌక్య ఎవరు అనేది మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుందండి. నేను ఆంధ్ర వచ్చిన ప్రతిసారి మన వీడియోస్లో లౌక్య కనిపిస్తూ ఉంటుందన్నమాట. మా పెద్ద వదిన వాళ్ళ అన్నయ్య గారి పాప అండి. అంటే మా పెద్ద వదిన మేనకోడలు అనమాట. మా హర్షకి బుల్లి మరదలు. మార్నింగే ఇక్కడికి వస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. మా వదిన వాళ్ళ పుట్టిల్లు కూడా ఇక్కడే దగ్గరలోనే ఉంటుంది. వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు కూడా ఇక్కడ దగ్గరలో ఉంటారనమాట. అందుకని మార్నింగ్ టైమ్స్లో ఒక్కొక్కసారి లౌక్య పాప ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఇంకా ఆడుకుంటుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఉంటుంది అనమాట. మా పెద్ద వదిన బాగా అలవాటు, అందుకని ఇంకా పేచీలు ఏం పెట్టదు. చాలాసేపు ఇక్కడ ఆడుకుంటుంది. హర్ష ఉంటాడు కదండి, ఇంకా హర్ష ఉంటే కనుక ఇంకా వాటితో ఆడుకోవడానికి అయితే వస్తుంది అనమాట. ఇంక ఇక్కడ లంచ్ టైం అనమాట. అందరం కూర్చుని భోజనాలు అయితే చేస్తున్నాం. మా నందు స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచే స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి. 10th నుంచి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, ఇంకా అప్పటి నుంచే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఈరోజు లంచ్లోకి వదిన చికెన్ కర్రీ, అలాగే దొండకాయ ఫ్రై, రసం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసింది. అందరం కూర్చుని మేము భోజనాలు అయితే చేస్తున్నాము. నేను ఆంధ్ర వచ్చిన ప్రతిసారి నన్ను అడుగుతూ ఉంటారండి కొంతమంది, లక్ష్మి నువ్వు ఆంధ్ర వస్తే ఎక్కువగా అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉంటావేంటి, మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి ఎక్కువగా వెళ్ళవా, అక్కడ వీడియోస్ అవి షూట్ చేయవేంటి, అంటే పుట్టింటి వ్లాగ్స్ ఎక్కువగా పెట్టవేంటి అని అడుగుతూ ఉంటారనమాట. నేను ఆంధ్ర వచ్చి ఉండేది ఒక 10-15 డేస్ అట్లా ఉంటాను కదండి. నార్మల్ టైమ్స్లో వస్తే కనుక, అంటే సంక్రాంతికి వచ్చిన, లేదంటే నోములకు వచ్చిన, కార్తీక మాసంలో వచ్చిన 10 డేస్, మ్యాక్సిమం 10-12 డేస్ మాత్రమే ఉంటామండి. ఇంకా అర్జున్తో కలిసి వస్తే మాత్రం ఎక్కువగా అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉంటాను. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తానండి. వచ్చినా కూడా నేను పెద్దగా ఇక్కడ వీడియోస్ ఏం షూట్ చేయను. అంటే తక్కువ రోజులు ఉంటే కనుక అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర 1 డే ఉండి అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. ఆ టైంలో నేను ఏమి వీడియోస్ షూట్ చేయను. అత్తయ్య గారి ఇంటి దగ్గర ఎక్కువగా ఉంటామండి. ఎందుకంటే ఇంకా అత్తయ్య గారు వాళ్ళకి పిల్లలే లోకం కదండి. సాత్విక్ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటాను. అన్నయ్య వాళ్ళది కూడా పాలకొల్లే కాబట్టి అన్నయ్య, అమ్మ వాళ్ళు, మేము మా అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉన్నా కూడా మధ్య మధ్యలో వచ్చి వెళ్తూ ఉంటారండి. ఈవినింగ్ టైమ్స్లో అవి వచ్చి మాతో టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారనమాట. సో అందుకని తక్కువ రోజులు ఉంటే కనుక నేను ఎక్కువగా అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉంటూ ఉంటానండి. అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాను, కానీ 1 డే అలా ఉండి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉంటున్నాను కదా, 1 మంత్ ఉంటున్నాను కదండి. సో అందుకని ఇంకా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే 1 వీక్ ఉన్నాను. ఇంక ఇక్కడ మా నందు మెచ్యూర్ ఫంక్షన్ ఫొటోస్ అండి. నేను మా నందు ఫంక్షన్ అంతా కూడా వీడియోస్ తీసి పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ ఒకరోజు జరిగింది, హల్దీ ఫంక్షన్ ఒకరోజు జరిగింది. ఫంక్షన్ కూడా హాఫ్ సారీ ఫంక్షన్ కూడా అన్నయ్య చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడనమాట. అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయండి. ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఫొటోస్ అయితే ఎంత బాగున్నాయో అండి. కొంతమంది హల్దీ ఫంక్షన్ మన సాంప్రదాయం కాదు, అది నార్త్ వాళ్ళు చేసుకుంటారు, ఈ మధ్య వచ్చింది ఈ హల్దీ ఫంక్షన్, అంతకుముందు మనం చేసుకునే వాళ్ళం ఏంటి, మనకి అలవాటు లేనివి ఎందుకు అని అంటూ ఉంటారు. బట్ హల్దీ ఫంక్షన్ చేస్తే ఎంత నిండుగా ఉంటుందో తెలుసా అండి. ఫొటోస్ చూస్తున్నారు కదా, అసలు ఆ పసుపు బట్టల్లో, పసుపు అంటేనే ఒక రకమైన నిండుదనం కదండి. ఈ హల్దీ ఫంక్షన్ ఫొటోస్ ఇవన్నీ కూడా ఎంత అందంగా వచ్చాయో.
ఇక్కడ ఫోటోలో నేను, మా పెద్దత్తయ్య, మా నందు తల్లండి. ఆ ఫోటో నేను కావాలని తీయించుకున్నాననమాట. ఎందుకంటే 3 జనరేషన్స్ ఆడపడుచులమండి. మా నాన్నగారి తరంలో అంటే ఫస్ట్ జనరేషన్ పెద్ద ఆడపడుచు మా పెద్దత్తయ్య అండి. సెకండ్ జనరేషన్‌లో నేను ఇంటికి పెద్ద ఆడపడుచుని. థర్డ్ జనరేషన్‌లో మా నందు తల్లి ఇంటికి పెద్ద ఆడపడుచనమాట. సో, అందుకని అదొక మెమరీలాగా, గుర్తులాగా ఉంటుంది అని సో, మేము ముగ్గురం నించుని ఫోటో అయితే తీయించుకున్నాము. ఇంకా ఈ హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. మా సాహితీ, సాత్విక్ అలాగే మా హర్ష వీళ్ళందరూ చిన్న పిల్లలు కదండీ! సో, వీళ్ళందరికీ ఈ ఫొటోస్ అన్నీ కూడా బ్యూటిఫుల్ మెమరీస్ అండి. వాళ్ళు పెద్దయిన తర్వాత చూసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా మంచి మెమరీస్ లాగా ఉంటాయనమాట. ఇంకిక్కడ నేను, మా నందు తల్లి ఈ ఫొటోస్ అయితే చాలా వచ్చాయండి. ఈ హల్దీ ఫంక్షన్ అంతా కూడా మన ఛానల్‌లో ఉంటుందండి. హల్దీ ఫంక్షన్ 3:34 ఆ టైంకి స్టార్ట్ చేశాము. మేము స్టార్ట్ చేసిన కొంతసేపటికే అంటే ఈ ఫోటో షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫుల్ వర్షం స్టార్ట్ అయిందండి. వర్షంలో కూడా మేము మా ఎంజాయ్‌మెంట్ అయితే అస్సలు ఆపలేదు. ఫుల్‌గా ఎంజాయ్ చేశామండి. తడిచిపోతూనే ఇంకా హల్దీ సెలబ్రేట్ చేసుకున్నామనమాట. ఆ రోజైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. హల్దీ అంటే ఎంజాయ్‌మెంటే కదండీ! ఇంకా ఫుల్ ఆటలాడతాం కదా! దానికి తోడు వర్షం కూడా పడింది కదా! ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా ఈ హల్దీ ఫంక్షన్ ఫోటోస్ ఇవన్నీ కూడా నాకు చాలా నచ్చాయి. నేను, మా అన్నయ్యలిద్దరు, మా వదినలు ఈ ఫోటో చూసారా ఎంత బావుందో! అండ్ నేను ఈ ఫోటోస్ అన్నీ కూడా ఫోన్‌లో కూడా తీసుకున్నాననమాట. నాకు చాలా నచ్చాయి. చాలా నీట్‌గా వచ్చాయండి ఫోటోస్ అయితే. నా పెళ్లి తర్వాత మా ఫ్యామిలీలో జరిగిన శుభకార్యం మా నందు హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేశారు. చాలా అందంగా అయితే జరిగిందండి. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో వాటిల్లో పిల్లలకి అసలు హాఫ్ సారీ ఫంక్షనే చేయకూడదు, అవసరం లేదు ఇలా మాట్లాడుతున్నారు కదండీ! సో, నేనైతే ఆహ్, చెయ్యొచ్చు అని చెప్తానండి. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం పెట్టుకున్న సాంప్రదాయాలేం కాదు. మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నుంచి కూడా ఈ మెచ్యూర్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు కదండీ! ఆహ్, ఎంత గ్రాండ్‌గానే చేయాలి అని నేను చెప్పను గానీ, వాళ్ళ వాళ్ళ ఆహ్, తాహతుని బట్టి కుటుంబ సభ్యులకైనా సరే చెప్పుకొని చక్కగా ఈ హాఫ్ సారీ ఫంక్షన్స్ అయ్యి చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా కూడా మంచిదేనండి. ఎందుకంటే మన పిల్లలకి ఇవన్నీ కూడా ఒక మెమరీస్ అనమాట. మనం ఇచ్చే మెమరీస్ అండి ఇవన్నీ గూడా. గ్రాండ్‌గా కాకపోయినా సరే ఫ్యామిలీ మెంబర్స్ వరకు సెలబ్రేట్ చేసుకుంటే బావుంటుందండి. నా మెచ్యూర్ ఫంక్షన్ కూడా మా డ్యాడీ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారండి. ఫంక్షన్ హాల్‌లో సెలబ్రేట్ చేశారనమాట. మా అమ్మ నీ మెచ్యూర్ ఫంక్షన్ ఆల్బమ్ కూడా ఉంది గదా! అది కూడా చూపించు మీ సబ్స్క్రైబర్స్‌కి అంటుంది. నేను ఆ ఫోటోస్ చూపించాననుకోండి, ఎవరి అమ్మాయి అని మీరు చాలా భయపడతారనమాట. అందుకనే నేను ఆల్బమ్ చూపించట్లేదు. అండ్ అప్పటికి ఇప్పటికి నాకు అస్సలు పోలికలు ఉండవండి. అప్పట్లో ఏంటంటే ఆహ్, ఈ విధంగా మేకప్ చేసుకోవడం గానీ, నీట్‌గా హాఫ్ శారీ, శారీ కట్టుకోవడం ఇవన్నీ గూడా తెలీదు కదండీ! అప్పటి వాళ్ళకి కూడా ఏదో కట్టాము అన్న పేరుకి హాఫ్ శారీ కట్టేయడం, శారీ కట్టడం అట్లా చేసేవారు కదండీ! అసలు మేకప్ అంటే లిప్‌స్టిక్‌లవి, లిప్ బామ్‌లంటేనే ఏంటో తెలీదు అప్పట్లో. ఏదో నార్మల్‌గా ఉండేవాళ్ళం కదండీ! అలాగే ఆ ఫోటోస్ అట్లాగే ఉంటాయనమాట. నన్ను నేనే గుర్తుపట్టుకోలేను. మీకు చూపించాననుకోండి, మీరు చాలా భయపడతారనమాట. అందుకని ఆ ఫోటోస్ అయితే చూపించట్లేదు. ఇప్పటి జనరేషన్ పిల్లలకి అసలు మనం ఏం చెప్పనవసరం లేదండి. వాళ్ళే రెడీ అయిపోతారు. వాళ్ళే అన్నీ మ్యాచింగ్స్ కూడా ఏం వేసుకోవాలి, ఏ డ్రెస్ మీదకి ఏం వేసుకోవాలి అన్నీ కూడా వాళ్ళకి తెలుసు. ఫోటోస్‌కి స్టిల్స్ కూడా ఎలా ఇవ్వాలి అనేది కూడా వాళ్ళకి తెలుసు కదండీ! అప్పట్లో నాకసలు ఏం తెలీదండి. ఎలా కూర్చోబెడితే అలా కూర్చుని పోయి ఉన్నాననమాట. నా మెచ్యూర్ ఫంక్షన్ ఫోటోస్ నాకే అస్సలు నచ్చవు. నేనే పెద్దగా చూసుకోను. ఇంకా మీకెలా చూపిస్తాను చెప్పండి? సో, మా అమ్మ చెప్తుంటే నేను నవ్వుకుంటున్నాననమాట. ఆ ఫంక్షన్ ఫోటోస్ నాకే చూపించొద్దమ్మా నువ్వు అని. నా ఫంక్షన్ మొత్తం వీడియో కూడా ఉందండి. అప్పట్లో ఏంటంటే మనకి డీవీడీ ప్లేయర్స్ ఉండేవి కదా! సీడీల రూపంలో ఇచ్చేవారు. అలాగే క్యాసెట్‌లు ఉండేవండి. రీల్ ఉండేది కదా! ఒక పెద్ద క్యాసెట్ టైప్‌లో వచ్చేదనమాట. అవి అవి ఇచ్చినట్టున్నారు. ఫస్ట్‌లో క్యాసెట్ లాగా ఉండేది. అది టీవీలో పెట్టి ప్లే చేసేవాళ్ళం. తర్వాత దాన్ని సీడీ చేయించారండి. ఇంకా సీడీస్ కూడా నాకు తెలిసి పాడైపోయి ఉంటాయి. అప్పుడెప్పుడో చూసుకున్నామనమాట. మళ్ళీ అవి తీసి చూడలేదు. అవి ఎలా ఉన్నాయో కూడా ఇప్పట్లో అయితే చూడలేదనమాట. ఇప్పుడు డీవీడీ ప్లేయర్స్ ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి? ఎవ్వరి ఇళ్లలోనూ డీవీడీ ప్లేయర్స్ ఉండట్లేదు.
అది మళ్ళీ మనం పెన్ డ్రైవ్లో వేసుకుంటే కనుక చూసుకోవచ్చు. నాకు తెలిసి సీడీస్ అవన్నీ కూడా పాడైపోయి ఉంటాయిలేండి. ఇంకిక్కడ ఈ ఫోటోలో నేను, అన్నయ్యలిద్దరు, వదినలిద్దరు. అర్జున్ మిస్ అయ్యారు కదండీ ఇందులో. అర్జున్ భోజనాల దగ్గర ఉన్నారు. పిలుస్తున్నా సరే పట్టించుకోలేదనమాట. ఆయన బిజీగా ఉన్నారు. ఇంకా మా నందిని ఫంక్షన్‌లో సాహితీ, సాత్విక్ ఇద్దరు అయితే పిల్లలందరూ ఉంటారు కదండీ! ఇంకా అందరూ కూడా ఫుల్ ఆటలాడేశారండి. ఈ ఫోటోస్ అవి తీయించుకోవడం కోసం మా పిల్లల్ని ఎక్కడున్నారా అని వెతుక్కోవాల్సొచ్చేది. లాస్ట్‌లో 1, 2 ఫోటోస్‌లో అయితే ఉంటారు వాళ్ళు. ఇంక ఇది మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ. భవాని, అలాగే మా పెద్దత్తయ్య, మా బావ వీళ్ళందరూ ఉన్నారు. భవాని తను సింగిల్‌గా వచ్చిందండి హైదరాబాద్ నుంచి. పిల్లల్ని అవి తీసుకురాలేదు. ఇంకా వెంటనే వెళ్ళిపోయిందనమాట. ఇంకిక్కడ మా నందు తల్లి వెనకాల జడ అవన్నీ గూడా చాలా సెట్ అయ్యాయండి. ఆ పరికిణి జాకెట్టు కలర్స్ గానీ అన్నీ గూడా చాలా బావున్నాయి. ఇంకిక్కడ మా పెద్దన్నయ్య, పెద్దొదిన. మా హర్ష బంగారం. హర్షకైతే ఈ ఫొటోస్ ఇవన్నీ గూడా చాలా మెమరీస్ అండి. వాడు పెద్దయిన తర్వాత చూసుకోవడానికి చాలా మెమరబుల్‌గా ఉంటాయనమాట. ఆహ్, మా నందు తల్లికి, హర్షకి దగ్గర దగ్గర 9-10 ఇయర్స్ గ్యాప్ ఉందండి. మా నందు పుట్టిన 10 ఇయర్స్ తర్వాత హర్ష పుట్టాడనమాట. వాళ్ళిద్దరికీ అంత గ్యాప్ అయితే ఉంది. ఇంకిక్కడ నా 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ అండి. నా 10థ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాను. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుందనమాట. అందరికీ మేనకోడలు ఫంక్షన్‌కైతే అందరిని ఇన్వైట్ చేశాను. అయితే ఇద్దరైతే వచ్చారండి. నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. వీళ్ళిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్సేనండి. గౌతమి, నాగదుర్గ. నేను ఇది లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశానండి. నా మేనకోడలి హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, హాఫ్ సారీ ఫంక్షన్ రోజున కూడా వీడియో అంతా చాలా క్లియర్‌గా తీసి పెట్టాను. అందులో అయితే మీరు ఇంకా నీట్‌గా అయితే చూడొచ్చు. వీడియో కదండీ! ఇవి జస్ట్ ఫోటోసు. అదైతే వీడియో కదా! అందులో మీకు ఫంక్షన్ ఎలా జరిగింది, ఏంటి అనేది చాలా మంచిగా అయితే కనిపిస్తది. ఇంకిక్కడ మా ఫ్యామిలీ అనమాట. సాహితీ, సాత్విక్ ఇద్దరి ఫేసులు చూసారు కదండీ! ఫుల్లు చెమటలు పట్టేసున్నాయి. అసలు ఎంత ఆటలో అండి ఆ రోజైతే. ఆహ్, ఎక్కడున్నారో కూడా కనిపించేవాళ్ళు కాదు. ఫోటోస్ అవి తీయించుకుందాము అంటే అసలు వాళ్ళని వెతకాల్సి వచ్చేదనమాట. అంత ఫుల్ ఆటలాడేశారు వాళ్ళైతే. ఇంకా ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ కూడా మా అమ్మ పుట్టింటి వాళ్ళండి. అమ్మ పుట్టింటి వాళ్ళందరిని పెట్టుకొని ఇట్లా ఫోటో దిగిందనమాట. అమ్మకి ఈ ఫోటో ఒక పెద్ద మెమరీ అనమాట. ఇటువంటి ఫంక్షన్స్‌లోనే కదండీ అందరూ కలిసేది. అందరూ ఒక చోట ఉండేది ఇటువంటి ఫంక్షన్స్‌లోనే కాబట్టి ఇటువంటి ఫోటోస్ అన్నీ కూడా అంటే ఫ్యామిలీ ఫోటోస్ అన్నీ గూడా వాళ్ళకి చాలా పెద్ద మెమరీస్ లాగా ఉంటాయి కదా! ఈ ఫోటో కూడా చాలా బావుందండి.
ఇంకిక్కడ మా చిన్నన్నయ్య, చిన్నొదిన జషు. చిన్నన్నయ్యకి ఒక్కడే బాబు కదండీ! ఇంకా మా చిన్నన్నయ్య, చిన్నొదినకి నందిని అంటే చాలా ఇష్టమండి. ఇంకా పెద్దన్నయ్యకి, చిన్నన్నయ్యకి ఇద్దరికీ కూడా నందిని ఆడపడుచు కాబట్టి చిన్నన్నయ్యకి, చిన్నొదినకి నందిని అంటే చాలా ఇష్టమండి. ఇంకిది మా పుట్టింటి ఫ్యామిలీ అనమాట. అమ్మ, అన్నయ్యలు, వదినలు, మేనకోడలు, మేనల్లుళ్ళు, నేను, అర్జున్, పిల్లలు. ఈ ఫోటో కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఆల్బమ్ నేను నైట్ టైమ్‌లో చూసాననమాట. అందుకనే మనకి ఆ ట్యూబ్ లైట్ వెలుగు అవి పడిపోతుంది. కొన్ని ఫోటోస్ అంత క్లియర్‌గా కనిపించలేదనుకుంటా. బట్ ఆల్బమ్ అయితే చాలా బావుందండి. ఫోటోస్ అన్నీ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. ఇంకిక్కడ ఈవినింగ్ టైమ్‌లో చూసారు కదండీ! లౌక్య పాప మార్నింగొచ్చింది. ఈవినింగ్ వరకు ఉంటదనమాట. పిల్లలందరితో చక్కగా ఆడుకుంటదండి. అస్సలు పేచీలు పెట్టదు. ఎక్కువగా అల్లరి కూడా చేయదనమాట. చాలా గుడ్ గర్ల్ లౌక్య. నాకు చాలా ఇష్టమండి లౌక్య అంటే. అందరి దగ్గరికి వస్తది చక్కగా. ఇంక ఈవినింగ్ టైమ్‌లో స్నానం చేసి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వాళ్ళ తాతయ్య వచ్చి తీసుకువెళ్తారంట. అందుకని రెడీ అయిపోయింది. లౌక్యకి ఒక బుజ్జి తమ్ముడు కూడా ఉన్నాడు. మీ తమ్ముడిని తీసుకురా రేపు వచ్చేటప్పుడు అని చెప్తున్నాననమాట. ఇంకిక్కడ మా నందు తల్లి నాకు హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసి జడ వేస్తుంది. ఇది ఫ్రెండ్స్ పుట్టింటి వ్లాగ్. ఈ వ్లాగ్‌ని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.